నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖా గుప్తాను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. ఆ దిశగా ఆమె ప్రమాణ స్వీకారం రామ్లీలా మైదానంలో అట్టహాసంగా చేసింది. ఆమెతో పాటుగా 6 మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఈమె పేరు చాలా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. బీజేపీ పెద్దలు మాత్రం ఎప్పుడో ఆమె పేరును డిసైడ్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పైకి మాత్రం పరమేశ్ వర్మ పేరు ఎక్కువగా పాపులర్ అయింది. సీఎం రేస్ లో ఆయనే ప్రధానంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఒకవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే పరమేశ్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవడంతో ఆయనే బీజేపీ సీఎం అని చివరి దాకా అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ పరమేశ్ వర్మ బలమైనటువంటి అభ్యర్థిగా సీఎం రేస్ లో నిలిచారు. అంగబలం అర్థబలం ఉన్నటువంటి వాళ్ళు. మరోవైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగా ఉంది. ఒకసారి ఢిల్లీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. తండ్రి సాహెబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ మాజీ సీఎం. వీటికి మించి ఆప్ అధినేత మాజీ సీఎం అన్నటువంటి కేజ్రీవాల్ ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. దీంతో ఆయనే కాబోయే సీఎం అని అందరూ భావించారు. మరి అంతలా ప్రచారంలోకి వచ్చినటువంటి వర్మ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే రేఖా గుప్తా ముందుకు వచ్చారు. ఎందుకు ముందుకు వచ్చారన్నదే ప్రధాన చర్చ పొలిటికల్ సర్కిల్స్. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసినటువంటి అభ్యర్థి తొలి ఎమ్మెల్యే రేఖా గుప్తా. అయితే రేఖా గుప్తాను ఎంపిక చేయడం వెనుక ఖచ్చితంగా బీజేపీ ఆప్ ను కూడా స్ఫూర్తిగా తీసుకుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఆప్ మధ్యతరగతి వర్గాల పార్టీగా ఉంది. పైగా ఆ పార్టీ నుంచి అతీషి సీఎం గా కేజ్రీవాల్ కొంత గతంలో చేసినటువంటి పరిస్థితి. అయితే కేజ్రీవాల్ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొందో, జైలు పాలయ్యారో, అప్పుడు అతీషిని సీఎం గా చేసినటువంటి పరిస్థితి. ఆమె నిన్నటి దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సీఎం గా పనిచేశారు. దాంతో బీజేపీ కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా కొంత బీజేపీకి మహిళా నేతనే సీఎం గా చేయాలని ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా పురుషులే సీఎంలుగా ఉన్నారు. ఒక్క మహిళా సీఎం కూడా లేరు. వాళ్ళకి ఎవరికి మహిళలకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆ విధంగా మహిళా కోటాను కూడా భర్తీ చేసే దిశగా ఢిల్లీ వంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతాల్లో అది మంచి ఫలితాలను ఇస్తుందని బీజేపీ భావించి వ్యూహాత్మకంగా రేఖా గుప్తాను సీఎం గా రంగంలోకి దించింది. ఇంకోవైపు చూస్తే ఆప్ ఓడిపోయిన తర్వాత 22 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. దాంతో పర్వేజ్ వర్మ లాంటి వారికి ఛాన్స్ ఇస్తే అది రాజకీయంగా భారీ సమరానికి దారితీస్తుందని కూడా కొందరు అంటున్నారు. అదే మహిళకు ఛాన్స్ ఇస్తే ఆప్ కూడా ఏమి అనలేని పరిస్థితి ఉంటుందనే లెక్కలు కూడా బీజేపీ అధిష్టానం వేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా రంగంలో దిగింది. రేఖా గుప్తా కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థి. ఇక మధ్యతరగతి వర్గాలను కూడా పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగానే ఆమెకు అవకాశం కల్పించారనేది కూడా కొంత రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. అంతేకాదు బీజేపీకి 48 సీట్లతో ఢిల్లీలో గెలిచినటువంటి నేపథ్యంలో దాంతో ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ప్రజలందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇస్తే వారి పనితీరునే జనాలు బాగా గుర్తించుకుంటారు, గమనిస్తారని కూడా తెలుస్తుంది. దాంతో మెల్లగా అయినా పాలనలో మంచి పనులు చూపించి మెప్పు పొందొచ్చు. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో బీజేపీ ఇవాళ రేఖా గుప్తాను కొంత రంగంలో దిగి సీఎం చేసినటువంటి పరిస్థితి, ఆమెకి ఛాన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఇకపోతే రేఖా గుప్తా ఏమి ఆషామాషి నేత అయితే కాదు. ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి మేయర్ గా గతంలో పనిచేశారు. అలాగే ఆమెకు ఏబీవీపీ కాలం నుంచి కూడా బీజేపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించారు. ఆమె చురుకైనటువంటి రాజకీయతగా గుర్తింపు పొందారు. జనాలకు కూడా కొత్త తరం నాయకురాలుగా బీజేపీ పరిచయం చేయాలనుకుంటుంది. అందుకే అన్ని కలిసి ఆమెకు ఇవాళ అదృష్ట రేఖను మార్చాయని కూడా కొందరు చెప్తున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రేఖా గుప్తాను బీజేపీ పార్టీ అధిష్టానం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించింది. సో ఇప్పుడు రేఖా గుప్తా వాస్తవానికి హర్యానాకు చెందినటువంటి వాళ్ళు. కానీ రేఖాకు కేవలం 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. ఇక రేఖా వృత్తిరీత్యా న్యాయవాది. దీనికి ముందు ఆమె కౌన్సిలర్ గా రాజకీయాలకి అరంగేట్రం చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఆమె గురించి తెలుసుకోవాలని తెగ ఆసక్తిగా అందరూ కూడా సర్చ్ చేస్తున్నారు. అయితే రేఖా గుప్తా ఆస్తులేంటో కూడా తెలుసుకోవాలని కూడా చాలా మంది ఇవాళ వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి 11 రోజుల తర్వాత బీజేపీ చివరి ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. చివరిలో తాజాగా బుధవారం జరిగినటువంటి బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో పరిశీలకులు ఓపీ ధన్కర్, రవిశంకర్ ప్రసాద్ బీజేపీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. సో ఇప్పుడు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఒకసారి ఆమె ఆస్తుల విలువ కనుక చూస్తే ఆమె ఆస్తుల మొత్తం 5.31 కోట్లుగా కనిపిస్తోంది. అయితే రేఖా గుప్తా పైన లోన్లు కూడా ఇంకా అప్పులు కూడా ఉన్నాయి. 1.20 కోట్ల అప్పులు ఆమె మీద ఉన్నాయి. ఇక రేఖా గుప్తా వార్షిక ఆదాయం కూడా చూస్తే 2023 నుంచి 2024 వరకు 6.92 లక్షలు, 2022 నుంచి 2023 వరకు 4.87 లక్షలు, 2021 నుంచి 22 చూస్తే కనుక 6.51 లక్షలు, ఇక 20 నుంచి 21
మాసంలో ఆ ఇయర్ లో చూస్తే 6 లక్షలు, 2019-20 వరకు చూస్తే 5.89 లక్షలు. మరి రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం కనుక చూస్తే 2023-24లో 97.33 లక్షలు, 2022-23 వరకు 64.56 లక్షలు, 2021-22 వరకు చూసుకుంటే 23.13 లక్షలు. సో ఇప్పుడు రేఖా గుప్తా కేవలం సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు వాడే వాహనమే మారుతి ఎక్సెల్ 6 కారు మాత్రమే ఉంది. 2020 మోడల్ అంటూ కూడా తెలుస్తుంది. దీని విలువ అది లక్షల్లోనే ఉంటుంది, కోట్ల పెద్ద ఎత్తున భారీ విలాసవంతమైనటువంటి కారు అయితే కాదు. ఇక రేఖా గుప్తా ఆస్తులకు సంబంధించి వివరాలు ఆమె అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సమయంలో ఇచ్చినటువంటి అఫిడవిట్ లో మెన్షన్ చేసినటువంటి ఆస్తుల చిట్టాగానే మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం కనుక చూస్తే సుదీర్ఘంగా ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన తర్వాత కౌన్సిలర్ గా మేయర్ గా పనిచేసిన తర్వాత ఆమె ఇవాళ తొలిసారి ఎమ్మెల్యే అయింది, సీఎం కూడా అయింది. కానీ ఇక్కడ గుప్తాకు ఎందుకు ఇచ్చారంటే వైశ్యులు, గుప్తా అనగానే వైశ్యుల కులానికి చెందినటువంటి రేఖా గుప్తాను ఎందుకు ఇవాళ ఇచ్చారంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కూడా సేమ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కావడంతో ఇవాళ ఖచ్చితంగా కౌంటర్ గా ఉంటుందని బీజేపీ భావించి, ఆర్ఎస్ఎస్ కూడా దిశగా భావించి రేఖా గుప్తా రంగందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే రేఖా గుప్తా సామాన్యంగా మధ్యతరగతికి దగ్గరలో ఉన్నట్టుగానే కొంత ఆస్తులు మరీ భారీగా లేకపోవడం, తొలిసారి ఎమ్మెల్యే సీఎం గా బీజేపీ కొంత ఆమె చేయటం, మరోవైపు సీఎం పదవి రేఖా గుప్తాను వరించడం పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో చర్చనీయాంశంగా మారుతుంది. For more videos, please watch #.